మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు సిబిఐ స్పెషల్ కోర్టు సోమవారం నిరాకరించింది. అందుకు సంబంధించి తీర్పులో సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కీలక అంశాలను ప్రస్తావించారు. బెయిల్ ఇచ్చే విషయంలో నేర స్వభావం, నేర తీవ్రత, నేరం రుజువైతే విధించే గరిష్ట శిక్ష కాలాన్ని సైతం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఫిర్యాదుదారుడికి లేదా సాక్షులకు ముప్పు కలిగించే పరిస్థితి ఉండరాదని స్పష్టం చేశారు. నిందితులు తప్పించుకుని పారిపోయే అవకాశాలను కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. నిందితుల వ్యక్తిత్వం, స్వభావం, ప్రవర్తనను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విస్తృత ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర దేశ ప్రయోజనాలను సైతం దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. బెయిల్ ఇచ్చే విషయంలోనైనా నిరాకరించే విషయంలోనైనా కేసులోని సాక్ష్యాధారాలను లోతుగా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం లేదని తెలిపారు. వాటిని కేవలం ప్రాథమిక అభిప్రాయంగా ఏర్పరచుకోవడానికి మాత్రమే పరిశీలించాలన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలను ఈ సందర్భంగా జడ్జి ప్రస్తావించారు. ఈ కేసులో మెరిట్స్ జోలికి వెళ్లకుండా ఈ స్థితిలో బెయిల్ ఇవ్వడం తగదని భావిస్తున్నారని సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తన తీర్పులో పేర్కొన్నారు.